ఇతర కమిషనర్ గారికి సహకరించాలని పూర్తిగా పంపినారు. తర్వాత హై రోడ్ అసోసియేషన్ సంబంధించి రిప్రజెంటేటివ్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. ఈ రోడ్ డెవలప్మెంట్ సంబంధించి రోడ్ వైడింగ్ సంబంధించి ఈరోజు ఈ చర్చలో ముఖ్యంగా మీరు 2 పాయింట్స్ రేజ్ చేశారు. ఒకటి జీవనోపాధి, హౌసెస్, లైవ్లీహుడ్స్ అన్నీ ఉన్నాయి. కంపన్సేషన్ ఇవ్వలేకపోతే, డబ్బు ఇవ్వలేకపోతే రేపు కష్టం అవుతాయి. ఖచ్చితంగా కంపన్సేషన్ ఇవ్వాలి. ఇది మీరు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. రెండోది టీడీఆర్ సంబంధించి, ఎందుకంటే టీడీఆర్ ఈరోజు పాలసీ కాదు, గత 15-20 సంవత్సరం 15-20 సంవత్సరం మన రాష్ట్రంలో కాకుండా మిగతా స్టేట్స్, మిగతా అర్బన్ ఏరియా, మిగతా సిటీస్లో కూడా టీడీఆర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు టీడీఆర్ ఈరోజు పద్ధతి కాదు. సో టీడీఆర్ సంబంధించి కూడా నేను 2 క్వశ్చన్స్ అడిగాను. సో నేను 2 క్వశ్చన్స్ ఒకటి నేను ఆన్సర్ ఇస్తాను. ముందుగా నేను కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తాను. చిత్తూరు జిల్లా ఈరోజు పాపులేషన్ చూస్తే 20 లక్షల పాపులేషన్. దీంట్లో రూరల్ ఏరియాలో సుమారుగా ఒక 80% వరకు ఉంటారు. ఈ సిటీస్లో ఒక 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 5 మున్సిపాలిటీస్ చూస్తే ఒక 20% పాపులేషన్. సో మామూలుగా మీరు చాలా హైవేస్ చూశారు, చాలా హైవేస్ కట్టున్నాం, చాలా హైవేస్ నుంచి మీరు ప్రతిరోజు పలాయనం చేస్తుంటారు. ఈ హైవేస్ ఎట్లా డెవలప్ అయినాయి? ఎవరైనా ఒక భూమి ఇచ్చారు, రైతులకు భూమి ఇస్తారు, ఆ రైతుకి కష్టం. కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి ఒక్క వారం కనీసం 30-40 రైతులు వస్తుంటారు. వాళ్ళకి ఈ ల్యాండ్ సమస్య ఉంటాయి, వాళ్ళు భూమి ఇచ్చినారు, కంపన్సేషన్ సరిగా రాలా, కంపన్సేషన్ ఇంకా ఎక్కువ కావాలి, అటువంటి సమస్య ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ రోడ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హైవే డెవలప్మెంట్ ఎప్పుడైనా జరగాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి భూమి కష్టంగా అయిపోయింది. ఇది ఒక రూల్ అండి. సో చిత్తూరు జిల్లాలో మీరు చాలా హైవేస్ చూస్తున్నారు. తిరుపతి వరకు ఒక హైవే ఉంది, బెంగళూరు వరకు ఒక హైవే ఉంది, వెల్లూరు వరకు ఒక హైవే ఉంది, చెన్నై వరకు ఒక హైవే ఉంది. ఇప్పుడు తిరుపతి నుంచి చెన్నై డబుల్ లేన్ చేయడం జరుగుతుంది. చిత్తూరు తరచులో ఒక హైవే జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా రైతుకి భూమి ఇచ్చి, రైతుకి కంపన్సేషన్ ఇచ్చి, రైతులతో మాట్లాడి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ ద్వారా, ప్రభుత్వం ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చిత్తూరు, సో మళ్ళీ ఇంకొక పాయింట్. సో ఈ 20% ఎప్పుడైనా మీరు ఒక టౌన్కి వెళ్తే ఏం టౌన్లో పొంగనూరు, పల్లె, కుప్పం, నగరి, చిత్తూరు ఎక్కడైనా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎక్కడైనా ప్రాపర్గా ఒక 60 ఫీట్ రోడ్, అంటే 60 to 80 ఫీట్ రోడ్ ఒక సిటీలో ఉంటే చాలా గొప్ప విషయం. ఓకే, సో డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక స్థలం ఇవ్వాల్సింది. మీరు అందులో పాయింట్ రేస్ చేశారు. మీరు సపోజ్ మీరు భూమి ఇస్తున్నారు, మీరు ఒక షాప్ ఇస్తున్నారు, మీకు స్థలం ఇస్తున్నారు, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మీతోటి ఫ్యూచర్ నీడ్ కోసం మీ దగ్గర ఎప్పుడైనా ఒక డబ్బు ఉండాలి, ఆర్ ఇంకొక మార్గం ఉండాలి. సో నేను ఈ సభ నుంచి మీకు ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారు అదే ఇప్పుడు విషయం డిస్కస్ చేశాను. ఖచ్చితంగా కంపన్సేషన్ కోసం ట్రై చేస్తాము. కంపన్సేషన్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తాము. కంపన్సేషన్తో సహా టీడీఆర్ కూడా ఒక పాయింట్ ఉంటుంది.
ఇప్పుడు మీరు ఎప్పుడైనా మిగతా మున్సిపాలిటీలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. గత సంవత్సరం వైజాగ్లో ఒక పెద్ద రోడ్ డెవలప్ చేయడం జరిగింది. అక్కడ కూడా అలానే 3-4 సమావేశం చేయడం జరిగింది. 3-4 సమావేశం చేసి వాళ్ళు అగ్రీ అయ్యారు, టీడీఆర్లోనే అగ్రీ అయ్యారు. టీడీఆర్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే చిత్తూరు కాకుండా మీరు ఎక్కడైనా అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో అగ్రీ అయ్యారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 3 సంవత్సరాల ముందు ఒక రోడ్ డెవలప్ చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్లో టీడీఆర్లో అగ్రీ అయ్యి వాళ్ళు రూమ్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు సపోజ్ అలా ఆలోచన చేస్తే అంత డెవలప్మెంట్ కావాలి, కానీ భూమి నేను ఇవ్వను, ఆ భూమి మనం ఇవ్వలేదు, అలా చేస్తే ఈ ఊరు అలానే ఉంటుంది. ఈరోజు అలా ఉంది, వచ్చే ఒక 10 సంవత్సరాలలో అలా ఉంటుంది. కానీ మీ తరఫు నుంచి కొద్దిగా సహాయం ఉండాలి. ఇది ఊరు డెవలప్మెంట్ కోసం. ఈ చిత్తూరు ప్రాంతంలో 5-6 రోడ్స్ ఉంటాయి మ్యాక్సిమం. 5-6 రోడ్స్లో ఒక 2-3 రోడ్స్ డెవలప్ అయితే ఖచ్చితంగా ఊరు అభివృద్ధి జరుగుతుంది, డ్రైనేజ్ వ్యవస్థ జరుగుతుంది, ఇంకా లైటింగ్, ఇంకా ఇంప్రూవ్మెంట్. సో మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్కి మీరు సహకారం చేయాలి. మీ గ్రీవెన్సెస్ కూడా 100% మీకు కొద్దిగా మీరు చేస్తే బాగుంటుంది అనేసి ఈ యొక్క సమావేశం మిమ్మల్ని మీరు వెళ్ళిపరుచుకుంటున్నారు. దాదాపు 7 సంవత్సరాలుగా ఈ సమస్య చాలా చొరవ తీసుకొని ఎటువంటిది అభివృద్ధి చేయలేదు, చాలా కష్టం లేదు. మేము ఒకటే కోరుకునేది ఏమంటే బిల్డింగ్ ఓనర్స్ తరఫున నేను అందరినీ కోరుకునేది ఒకటే, కొద్దిగా నగదు రూపంలో చాలా వరకు డెమాలిషింగ్ అవుతుంది. అటువంటి వారికి ఏదైనా పరిహారం నగదు రూపంలో తీసుకొచ్చి లైటింగ్ మా యొక్క ఈ భవన యజమానుల యొక్క వాళ్ళ అభిప్రాయం కూడా మీరు తీసుకొని ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ప్రాపర్టీ మీద నాకు కూడా హక్కు పర్చేస్ చేసేటప్పుడు 8వ వ్యక్తి మా నాయన 8% మొత్తం రిజిస్టర్డ్ ఏటీఎం ఉంది. దాని మీద మున్సిపల్ అథారిటీ వాళ్ళు ఏటీఎం పెట్టేటప్పుడు బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఉంది అంటే చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి, చిత్తూరు కార్పొరేషన్ నాయకుల గారికి, మా గౌరవమైన రాష్ట్ర గారికి హలో ఇక్కడ చేసిన బిల్డింగ్ అసోసియేషన్ అందరికీ మా నమస్కారం. ఒక చిన్న మనవి సార్, మీరు తీసుకునేదానికి ఈరోజు ఎమ్మెల్యే గారి గంటలు చెప్పడం, కలెక్టర్ గారి గంటలు చెప్పడం లేదు సార్. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడం ఆస్తం, అది మంచి పద్ధతి కాదు. అయితే వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ అప్పు చేసి బ్యాంకుల్లో రూపాయలు పెట్టి పక్కన 3 రూపాయలు పెట్టి శాతం వల్ల ఊరికే ఆస్తి అంటే ఇప్పుడు అందరూ అడుగుతారు రోడ్డు కాబట్టి ఇచ్చేదానికి రెడీగా వచ్చినారు జనాలు. మేము అడ్డం చెప్పడం ఎమ్మెల్యే గారికి చూపిస్తాము. అయితే మా పరిస్థితి ఏంటి? ఒకటి అనుకున్నాడు భగవాన్ని న్యాయంలో మీ బిడ్డలు ఇవ్వాలి ఫైట్ చేసి మనకు కావాల్సిన సౌకర్యం మీరు చేస్తుంటే మీ మీద శాశ్వతంగా ఉంటుంది. ఈ జిల్లా హెడ్ క్వార్టర్, ఈ జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణం వ్యక్తిగతంగా వెళ్తుంది, కానీ అభివృద్ధిలో మాత్రం వెళ్ళిపోతాని వేరే నమ్మిపోతా. నేను నా కోసం రాలేదు కదా, ఉండమ్మా. ఇప్పుడు ఎమ్మెల్యేగా రోడ్డు బయట చేస్తే చిత్తూరులో నాకేమన్నా ఉందా? దాన్నే నీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా తల్లి. నీ ఒక్కరి కోసం సిస్టమ్ చేయింది కాదు. అయితే నీ కష్టానికి న్యాయం చేయమని చెప్పు, నేను న్యాయం చేస్తాను. అర్థమైనా? ఖచ్చితంగా నువ్వు ఇల్లు కోల్పోతే నాకు జీవనాధారం లేదు. నేను 100 ఏళ్ళుగా ఏదో కూలి చేసుకొని బతుకుంటాను. అది ఇంత తొందరగా పోతే చెప్పేది వినాలి. నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్గా చెప్తున్నాను, నీ కష్టం విన్నా, నీకు న్యాయం చేస్తాను అన్నప్పుడు వినాలి. లేదు మేము ఎవరు ఉన్నవాడు కాదు, పేదవాడు కాదు. అభివృద్ధి ముప్పై 30 ఉంది సార్. 30 ఇచ్చిన
ఖచ్చితంగా నీకు ఏం న్యాయం చేయాలో అది నేను చేస్తాను. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏమంటే, న్యాయం అంటే 1000 రూపాయలు కాకుండా 2000 అన్నారు. రోడ్ వైడింగ్ కావాలి. సో మీరు ఖచ్చితంగా ఈ ఊరు కోసం మీ నుంచి కొద్దిగా కాంట్రిబ్యూషన్ ఉంటారు. సో ప్రభుత్వ సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు ఖచ్చితంగా ఏమేమి సపోజ్ మీకు ఈ లోస్ జరుగుతుంది, ఈ లోస్ పేపర్లు రాసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతాం. కంపన్సేషన్ ప్లస్ టీడీఆర్ రూపంలోనే ఏ బెస్ట్ ఉంటే న్యాయపూర్వకంగా ఉంటే మీతో న్యాయం చేసి ముందుకెళ్తాం. లాస్ట్ టైం కూడా వీడియోస్లో కూడా అసోసియేషన్ వాళ్ళు చెప్పాము. ఇక్కడ భయాలు ఏదో విషయానికి భయం ఏదైతే అలా రాదు. ఎందుకంటే ఒక రోజు వచ్చి రాత్రి కొట్టేస్తాం. అటువంటి ప్రభుత్వం కాదు, అటువంటి అడ్మినిస్ట్రేషన్ లేదు కాదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం ద్వారా తప్పు చేయాలి. రేపు మీరు క్వశ్చన్ కరెక్ట్, కానీ మీ తరఫు నుంచి కొద్దిగా సహాయం. ఇది ఊరు డెవలప్మెంట్ కోసం ఈ చిత్తూరు పట్టణంలో ప్రాంతంలో 5 రోడ్స్ ఉంటాయి మ్యాక్సిమం. 5 రోడ్స్లో ఒక 2-3 రోడ్స్ డెవలప్ అయితే ఖచ్చితంగా ఊరు అభివృద్ధి జరుగుతుంది, డ్రైనేజ్ వ్యవస్థ జరుగుతుంది, ఇంకా లైటింగ్, ఇంకా ఇంప్రూవ్మెంట్. సో మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్కి మీరు సహకారం చేయాలి. మీ గ్రీవెన్సెస్ కూడా 100% పెట్టాలి. నియోజకవర్గ పరిధిలోని హైరోడ్ అసోసియేషన్ ఎవరైతే ఆస్తులు కోల్పోతున్నామో అనే ఒక కన్ఫ్యూజన్ ఉన్నిందో వారందరితో ఇదివరకే ఒకసారి మాట్లాడడం జరిగింది. ఈరోజు అందరూ కూడా విచ్చేయడం జరిగింది ఇక్కడికి, అసోసియేషన్ వారు ప్లస్ ఆ రోడ్ వైడనింగ్లో పోయే ఆస్తులున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేశారు. 90% సంపూర్ణంగా వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ ఏమంటే నగదు రూపాన కావాలి అనేది ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షను. నగదు రూపాన జరుగుతుందో లేదో తెలియదు, కానీ టీడీఆర్ రూపంలో అయితే న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పటిదాకా మీ ఆవేదనలు నేను వింటా వచ్చా, నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేగా 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో చిత్తూరుకి ఏమి అవసరం అనేది ఫస్ట్ స్టడీ చేశాను. 1980లో ఎన్హాన్స్ 18 ప్రకారం 100 అడుగుల రోడ్డు ఉంది చిత్తూరు హై రోడ్డు కనెక్టింగ్ టు వేలూరు, అది ఇది అని అన్ని డాక్యుమెంట్స్ అంతా చూపించి రకరకాలుగా ఎందుకు కాలేదు ఏమి అని నేను ఎంక్వైరీ చేస్తే మున్సిపల్లో ఒకరు మేబీ పూర్తిగా వెళ్ళిపోతుందని వారి ఆవేదనకి ఇంకొక నలుగురికి ఇంకొక 10 మంది, అలా మేబీ 250 మెంబర్స్ అందరూ ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో మేము కోల్పోతున్నాము అని ప్రాపర్గా మాకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ అధికారి కూడా చెప్పలేదు. కాబట్టి మాకు కొన్ని అపనమ్మకాలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి. వీటన్నిటినీ తీర్చగలిగితే మేము చిత్తూరు అభివృద్ధికి మేమందరూ కూడా ముందుకు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. సో మొదటగా వారు అంత మాత్రం అర్థం చేసుకొని వచ్చి మాట్లాడినందుకు ముఖ్యంగా హైరోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మీ అందరి దగ్గర ఓటు వేయించుకునేది ఏ ఒక్కరు ఆస్తులు కొట్టడానికో లేదా పెట్టుకోవడానికో లేదా ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రం కాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేను ఈ చిత్తూరులో పుట్టి పెరిగి ఇక్కడ సరైన వాతావరణము వ్యాపారానికి అనుకూలత లేదు కాబట్టి నేను కూడా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాల్సి వచ్చింది. అదే మీరు గమనిస్తే వ్యాపార పరంగా మాత్రం చెప్తా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేము నష్టపోతున్నాం అంటున్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, తరచూరు ఎక్స్ప్రెస్ రోడ్ ఏదైతే వచ్చింది, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్ ఏదైతే వచ్చింది, అలాగే బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు చెన్నై చిత్తూరు తిరుపతి, చెన్నై చిత్తూరు వయా హోస్కోట బెంగళూరు మైసూరు బుల్లెట్ ట్రైన్ కూడా కేంద్రం అనౌన్స్ చేసింది. ఈ 3 ప్రాజెక్టులు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు. జనాలని అటు ఇటు ట్రాన్స్పోర్టింగ్కి కానీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టింగ్కి కానీ వీటన్నిటికీ చాలా అనుకూలమైన వాతావరణం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ పోతున్నాం. జనాభా పెరుగుతుంది కానీ రోడ్లు పెరగలేదు. ఎప్పుడైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాదో ఆ ఊరు చూడడానికి చీకటిగా ఉంటుంది. ఆ ఊరు చిత్తూరుకు వచ్చినాక ఫస్ట్ గమనించింది ఏమిటంటే
సమాజం కూడా అభివృద్ధి చెందాలి, ఊరు అభివృద్ధి చెందాలి, ఊరు అభివృద్ధి చెందితే మనం కూడా అభివృద్ధి చెందుతాము అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది. అది మేబీ అప్పుడైనా మాట్లాడడం ఒక ఇద్దరు ముగ్గురిని చూసినప్పుడు అనిపించింది, మేము మొత్తం కోల్పోతున్నాం అన్నారు. ఖచ్చితంగా మీరు ఎవరైతే కోల్పోతారనే భావన ఉందో ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి నేను వచ్చి మీ కష్టాన్ని నిజాయితీగా తెలుసుకొని ఏ రకంగా మీకు న్యాయం చేయగలిగితే అది మీరు సంతోషపడతారో ఆ రకంగా మంచి నిర్ణయం తీసుకొని మీ ఆస్తులంతా రోడ్డు వేయడానికి ఇచ్చేది జరుగుతుంది తప్పితే నేనేమి ఏకాఏకీగా వచ్చి మీ రోడ్లన్నింటినీ వైడనింగ్ చేసే మీ ఆస్తులు పెట్టుకునేకైతే కాదు. ఫస్ట్ అది ఒక్కటి మీరు అందరూ తెచ్చుకోవాలి. ఇది ఎమ్మెల్యే కోసమో ఎమ్మెల్యే ఫ్యాక్టరీకో హోటల్కో ఇంటికో కాదు ఇస్తూ ఉండేది. ప్రతి ఒక్కరికి ఈ ఊరు పైన హక్కు ఉంది. మీ ఇంట్లో కాడ మీకు 100 అడుగులు రోడ్ వచ్చి 100 అడుగులే మిగిలినా కూడా దానిని మంచి రేటుతో అమ్ముకొని వాళ్ళకి ఇంకెక్కడైనా కూడా అనుకూలత ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసే విధంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఎవరైతే ఇప్పుడు 30 ఫీట్ 40 ఫీట్ మాకు ఉన్నది మొత్తం వెళ్ళిపోతుంది అంటారో నాగేంద్ర గారు ఇక్కడే ఉంటారు. మీ సమస్యను ఇంకా ఒక గంట విని మీకందరికీ న్యాయం చేసే విధంగా రేపు నుండి యాజ్ ఎమ్మెల్యేగా నేను కలెక్టర్ గారు, ఇప్పుడు కలెక్టర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఈ మీటింగ్ ఇక్కడ మాట్లాడి అక్కడ కూర్చొని ఎమ్మెల్యే గారు ఒక 1-2 అవర్స్ మనం దీనిపైన డిస్కస్ చేసి ఏం చేస్తే బెటర్గా ఉంటుందో మాట్లాడుతున్నారు. అంటే అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ప్రజల కష్టాలను అర్థం చేసుకునే ఒక కలెక్టరు, ఈ ఊరికి మంచి జరగాలని ఆలోచించే ఒక ఎమ్మెల్యే మీకు దొరకడం మీ గొప్పని నేను భావిస్తున్నాను. కలెక్టర్ గారు నేను ఒక చిన్న నిర్ణయానికి వచ్చున్నాము. అది ఏమన్నా మా ముఖ్యమంత్రి గారు ఇష్టపడి ఓకే అంటే ఖచ్చితంగా వారు కోరుకున్న విధంగా నగదు రూపాన కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ప్రభుత్వము మేము ఉంటాము. ఆ సందర్భంలో ఏదైతే అభివృద్ధి పట్ల మేము ఆకాంక్షిస్తూ కొంచెము ముందుకెళ్ళాలని భావిస్తున్నాం కాబట్టి వీరందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో వారు కూడా సానుకూలంగా ఉన్నారు. కొందరు పూర్తిగా 100% ఎవరైతే కోల్పోతుంది అనే ఆవేదన బాధ ఉన్న వారికి మాత్రం ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్యాకేజీ కింద కలెక్టర్ గారు నేను ఇప్పుడు మరొకసారి చర్చించడానికి కలెక్టరేట్కి వెళ్తున్నా. ఏ విషయంలోనైనా కూడా ప్రజలకు న్యాయం జరిగినాకే రోడ్ వైడనింగ్ చేపడతాము. 1-6 ప్రభుత్వం ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటిని మాత్రం రెడీ చేసుకోమని ఆదేశాలు ఇచ్చాం. వారు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా వచ్చి సహకరించినందుకు హై రోడ్ అసోసియేషన్ బిల్డింగ్స్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒకటి నేను మీడియాకైనా కూడా ప్రజలకైనా ఒకటి చెప్పదలుచుకున్న, ఒక అభివృద్ధి జరగాలి అని ఆకాంక్షించినప్పుడు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ పార్టీలో మేబీ మా పార్టీలో లేరు కాబట్టి వారు అప్పుడు ఏమున్న సమస్యని వీరు చెప్పింది విని చెప్పుండొచ్చు. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నాం కాబట్టి వారి సహాయాన్ని కూడా కోరి వీళ్ళకి న్యాయం అయ్యే విధంగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా బాధ్యత, కలెక్టర్ గారు కూడా స్పందించి దీనిపైన అనుకూలంగా ఉంటాం అందరూ కూడా. హై రోడ్ అసోసియేషన్ తరఫున హై రోడ్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వెంకటేశ్వర్లను నేను ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే 2017 సంవత్సరం నుంచి అంటే సుమారు 7 సంవత్సరాల వరకు సాల్వ్ కానీ ఒక సమస్యను యువకుడు ఉత్సాహవంతుడు అభివృద్ధిని మనసులో పెట్టుకొని 24 గంటలు కష్టపడే మా చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులైన శ్రీ గురజాల జగన్మోహన్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా అసోసియేషన్ తరఫున. ఇంకొకటి, మీరు కాంపన్సేషన్ నగదు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి ఇచ్చినారు. దాని గురించి ఏమనేది మీరు శాసనసభ్యులు వారిని అడిగినారు, అది మాకు కూడా ఇచ్చినారు. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే వివేకానంద స్వామి లాంటి వారు ఈ దేశానికి ఎట్ట కావాలంటే ఒక ఇంటలెక్చువల్ కావాలా. అది ఎవరు అంటే ఒక చంద్రబాబు గారు. ఇంకొకటి ఏంటంటే శాంతి కాముకుడు కూడా కావాలన్నాడు. అది కూడా చంద్రబాబు గారిలోనే ఉంది ఆ లక్షణం. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట పటిమ, భగత్ సింగ్ లాంటి దేశభక్తి ఉన్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాటిస్తే కృష్ణార్జున్ లాంటి వారిద్దరూ కలయిక మాకిచ్చిన మాటకు తప్పగా నెరవేరుస్తారని, అన్ని సమస్యలను సాల్వ్ చేస్తారని మా యువ నాయకులు మా శాసనసభ్యులైన జగన్మోహన్ గారికి తప్పకుండా నిధులు ఇచ్చి సహకరిస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.